ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 14 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన పక్షమున కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. వ్యాఖ్యానాంశం కృపా బాహుళ్యము. వ్యాఖ్యాన అంశం కృపా బాహుళ్యం. సహస్రవత్సర రాజ్యంలో ఏలే సంగతి ఒకటి, ఇక్కడ చెప్పబడింది వేరొకటి. ప్రస్తుతం క్రీస్తు విశ్వాసి తన జీవితంలో రాజైనట్టు మనుష్యాత్మ అనే రాజ్యంలో పరిపాలన చేయదగింది. ఇది కృపారాజ్యం అని చెప్పవచ్చు, ఇది నీతి రాజ్యం అని చెప్పవచ్చు. అయితే ఇట్టి రాజు వంటి జయ జీవితం జీవించడానికి నాకు కృప చాలదే అని ఒకడంటున్నాడు. అద్దాలు మీకు కావాలనా? ఈ వచనంలో మీ కన్నుల ఎదుట కృపా బాహుళ్యమని ఘోష వినబడుతోంది. అవునా? తక్కువ ఏమి? మీదే పొరపాటు. క్రీస్తులో మీకివ్వబడిన ఎక్కువైన కృపా బాహుళ్యం నుండి అనుభవించి హర్షించండి. సముద్రంలో ఒక చేప నాకు నీళ్లు చాలవే అన్నట్టు, లేక గోదావరి గట్టున చెట్టు మీద కూర్చున్న ఒక చిన్న పిట్ట ఏడ్చినట్లు మీరు సందేహింపవచ్చునా? దినదినము ఈ నదిలోని నీరు త్రాగుచున్నాను. నేడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇట్లు నీరు తాగటం వల్ల బహుశా ఏరంతయు అయిపోవునేమో అని ఏడ్చుచున్నాను అని ఆ పిట్ట తనను అడిగే పక్షులకు జవాబిచ్చిందిట. ఇది న్యాయమా? మీరు క్రీస్తులో మీకివ్వబడిన కృపాబాహుళ్యంలో మునుగుచూ తేలుచూ ఆనందించండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 11వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.